ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియుగాక. ఈ దినం అనగా జూలై నెల 6వ తారీఖు 2026 సోమవారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దినమన ధ్యానాంశం దేవుని బిడ్డ మత్సరపడకము. దేవుని బిడ్డ మత్సరపడకము. దేవుని వాక్యం చదువుకుందాం అండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 17-18 వచనాలు. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకము. నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగిన నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును. నీ ఆశ భంగము కానేరదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. దేవుని బిడ్డారా, మీరంతా బాగున్నారండి? మీ కుటుంబాలు అందరూ బాగున్నారా? మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియచేయండి. ప్రతిదినము ఉదయం సాయంకాలం మీ గృహంలో కుటుంబ ప్రార్థన ఉన్నాయా? కొంత సమయం ప్రార్థనలో గడిపి దేవుని వాక్యం ధ్యానిస్తున్నారా? దేవుని సమయంలో దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఈ సామెతల గ్రంథాన్ని ఎక్కువగా సొలొమోను రాజు తన కుమారునికి జ్ఞానం నేర్పించడానికి రాశాడు. 23వ అధ్యాయంలో యువకులకు జీవితంలో ఎదురయ్యే శోధన గురించి హెచ్చరికలు ఉన్నాయి. తాగుబోతనము, తిండిబోతనము, ధన వ్యామోహము. 17-18 వచనాలు ఒక పెద్ద శోధన గురించి చెబుతున్నాయి. పాపులకు అంతా బాగుంది, నాకే కష్టాలు అనే అసూయ. ఇక్కడ మనం చూసినట్టయితే 17వ వచనంలో మొదటగా పాపులను చూచి మత్సరపడకంటున్నాడు. మత్సరం అంటే అసూయ, ఈర్ష్య. దేవుని లెక్క చేయనివాడు, మోసం చేసేవాడు, లంచాలు తీసుకునేవాడు, బాగా సంపాదిస్తుంటే కార్లలో తిరుగుతుంటే మనకు కోపం వస్తుంది. నేను నీతిగా బ్రతుకుతుంటే నాకే కష్టాలు ఎందుకు అనిపిస్తుంది. కీర్తన గ్రంథం 73లో కీర్తనలో కూడా ఆసాబు భక్తుడు కూడా ఇదే బాధపడ్డాడు. కానీ దేవుడు అంటున్నాడు వాడిని చూసి మత్సరపడు. ఎందుకంటే నువ్వు చూస్తున్నది కేవలం సినిమా ట్రైలర్ మాత్రమే, పూర్తి సినిమా నీకు తెలియదు, వాడి చివరి గతి నీకు తెలియదు అంటాడు. బదులుగా ఏం చేయాలండి? దినమంతయు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండవు. యెహోవా భయం అంటే ఆయనకు భయపడటం కాదు, ఆయనను గౌరవించడం. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ప్రతి నిర్ణయంలో, ప్రతి మాటలో, ప్రతి పనిలో దేవుడు చూస్తున్నాడు, ఆయనకి ఇష్టమైనది చేస్తాను అని బ్రతకడం అనమాట. పాపను చూసి అసూయపడే బదులు దేవుని వైపు చూడు. నీ దృష్టి మారితే నీ హృదయం మారుతుంది. రెండోదిగా మనం చూసినట్టయితే 18వ వచనంలో నిశ్చయముగా ముందుగతి కలదు అంటాడు. ఇదే వాగ్దానం. ముందుగతి అంటే భవిష్యత్తు, నిరీక్షణ. పాపుల విజయం తాత్కాలికము, నీతిమంతులకు దేవుడు శాశ్వతమైన భవిష్యత్తు సిద్ధం చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ ఆశ భంగం కాకపోను. దేవుని యందు పెట్టుకున్న నీ నిరీక్షణ వృధా కాదు. దేవుని బిడ్డ, నువ్వు పడిన కష్టం, నువ్వు చూపించిన నమ్మకత్వం, నువ్వు విడిచిపెట్టిన తప్పుడు మార్గాలు, ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. వాటికి ప్రతిఫలం ఉంది. అది ఈ లోకంలో కావచ్చు లేదా పరలోకంలో కావచ్చు, కానీ ఖచ్చితంగా ఉంది. 37వ కీర్తన మొదటి 2 వచనాలు కూడా ఇదే చెప్తుంది. దుష్టులను చూచి నీవు మత్సరపడవద్దు, వారు గడ్డి వలె వడలుదురు అంటాడు. గడ్డి ఇప్పుడు పచ్చగా ఉంటుంది, రేపు ఎండిపోతుంది. మరి అసూయ పడితే ఆ హృదయంలో చేదు, కోపం. యెహోవా యందు భయభక్తులు కలిగితే హృదయంలో శాంతి, నెమ్మది. మరి ఆ అసూయ పడితే పాపం వైపు ఆకర్షణ. మరి యెహోవా యందు భయభక్తులు కలిగితే దేవునిపై ఆకర్షణ. అసూయ పడితే తాత్కాలికం చూస్తావు, యెహోవా యందు భయభక్తులు కలిగితే శాశ్వతం చూస్తావు. అసూయ పడితే ఆశాభంగం. యెహోవా యందు భయభక్తులు కలిగితే నిరీక్షణ నెరవేరుతుంది. దేవుని బిడ్డ గుర్తించుకో. దేవుని క్యాలెండర్ వేరు, పాపులు ఇప్పుడు గెలిచినట్టు కనిపించవచ్చు, కానీ చివరి అధ్యాయం దేవుడు రాస్తాడు. నీతిమంతుల ముగింపు మంచిది. ఇతరుల జీవితాలను నీ స్క్రీన్పై చూడటం మానే. నీ జీవితం కోసం దేవుడు రాసిన స్క్రిప్ట్ మాత్రమే మీదే దృష్టి పెట్టు. అది ఖచ్చితంగా మంచి ముగింపు ఇస్తుంది. ప్రస్తుతం ఎవరి జీవితాన్ని చూసి నువ్వు మత్సరపడుతున్నావా? ఆశీని దేవునికి ఒప్పుకొని ఈరోజు యెహోవా యందు భయభక్తులతో ఒక నిర్ణయానికి రావు. దేవుని బిడ్డ, భక్తిహీనులు అన్ని విషయాల్లో అభివృద్ధి పొందడం మనం చూస్తున్నప్పుడు వారిని గురించి మన హృదయాలు మత్సరపడటం అనేది సాధారణంగా జరిగిపోతుంటుంది. వారి నవ్వులు గోల విన్నప్పుడు మన హృదయాలు బరువెక్కుతాయి. దాంతో మనకంటే వారే సుఖంగా ఉన్నారన్న ఆలోచన మనలో కలవడం మొదలుపెడుతుంది. అలాంటి ఆలోచనలు బుద్ధిహీనమని. పాపం కూడా అసలు వారి గతి ఎలా ఉంటుందో మనం తెలుసుకుంటే, వారి నిజ జీవితం ఎలాంటిదో అర్థం చేసుకుంటే వారి మీద మనకు జాలి కలగక మానదు. మనం నిత్యము దేవుని సన్నిధిలో ఉన్నామన్న అవగాహనతో జీవిస్తూ దేవుణ్ణి, ప్రభుని ఆరాధిస్తూ రోజంతా ప్రతిక్షణం ఆయనతో మాట్లాడుకుంటూ ఉంటే మనలో ఉన్న మత్సరం అనే వ్యాధిని నయం చేయొచ్చు. నిజమైన దైవభక్తి మన ఆత్మను
ఉన్నతమైన ఆత్మీయ స్థితిలో నడిపిస్తుంది. ఆ స్థాయిలో తీర్పు అనేది ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. మన ఆశలు భూ సంబంధమైనవి కాకుండా పరసంబంధమైనవి ఉంటాయి. మన జీవితంలో పరలోక దృష్టి పెరిగే కొలది భూ సంబంధమైన దృష్టి పెరుగుతుంది. దేవుని యెడల భయభక్తులు మనలో ఉన్న మానవ సంబంధమైన మత్సరాన్ని విడగొడతాయి. ప్రశాంతంగా జీవిస్తూ భవిష్యత్తు దృష్టి కలిగి ఉంటే అసూయగా చావు దెబ్బ తగులుతుంది. భక్తిహీనులు ధన సమృద్ధి గొప్పతనాలన్నీ వ్యర్థమైన పటాటోపాలే. వాళ్ళ డాబు దర్బారు ఒక గంట సేపు, ఆ తర్వాత అవన్నీ మాయమైపోతాయి. దేవుని తీర్పు ఎదుట నిలబడలేనప్పుడు దుష్టులకు ఉన్న పేరు ప్రతిష్టల వారికి కలిగే లాభం ఏంటండి? గనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తికి కలిగే ముగింపు ఎంతో సమాధానకరంగాను భరితంగాను ఉంటుంది. అతని సంతోషాన్ని ఎవరు దొంగిలించారు. కాబట్టి అలాంటి వ్యక్తిత్వాన్ని మత్సరాన్ని విడిచిపెట్టి మధురమైన సంతృప్తితో నింపబడాలి. ఆ రీతిగా ప్రభువుల ముందు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించినగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నువ్వు గొప్ప దేవుడు నాయన. నీ బిడ్డమైన మేము ఇతరులను చూసి మత్సరపడకుండా నాయన అన్ని విషయాలు మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని కొనియాడుతూ నిజమైన దైవభక్తి కలిగి ఆత్మీయ స్థితిలో స్థితిలోకి మేము నడిపించబడకు సహాయం చేయండి. ఈ వర్తమానం ప్రతిదినం కూడా వింటూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ మరి షేర్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ కోసం ఎంతగానో ప్రయాసపడుతూ ఈ యొక్క మరి నాయన పరిచర్యకు మారుమూల గ్రామంలో పరిచేస్తున్న దీనదాసులకు, విధవరాలను, దిక్కులేని బిడ్డలకు, తండ్రి లేని బిడ్డలకు సహాయపడుతూ ప్రతి నెల కూడా మరి ఎంతగానో మరి వారు దాతృత్వం కలిగి ప్రభువా చేస్తున్న బిడ్డలందరినీ బహుగా దీవించి ఈ నెలలో వారి యొక్క ప్రతి అవసరం తీర్చండి. రోగులను బట్టి మీరు ప్రత్యేక చూపించండి. ఎవరైతే సీరియస్ కండిషన్లో ఐసీయూలో ఉంటున్నారో ఇప్పుడే కలవశిలో రక్త ప్రభావాన్ని శిరస్సు మీద పాదంలో ప్రారంభం చేస్తున్నాం. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసునామములో ప్రకటిస్తున్నాం తండ్రి. స్వదేశీ విదేశాలు ఉద్యోగాలు లేక వీసాలు రాక బాధపడుతున్న బిడ్డలకు యేసునామములో ఈ నెలలో వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన గాక. వివాహం కానీ ఏమైనా బిడ్డలకు వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారు వివాహాలు ఘనంగా జరుగును గాక. మా తండ్రి, మా దేశాన్ని, మా దేశ ప్రజలను, ప్రపంచ దేశాన్ని రక్షించుకోండి. ఈ దినమంతటిని బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహాలు చేరి పర్యంతం కాపాడని దూతలు కావరించమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటే యేసే పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి ఏని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మదేవుని అన్యుని సహవాసం సదాకాలం మీకు తోడిండి నడిపించి బలపరచునుగాక. ఆమెన్.